కూర్చుంటారా? ఏమన్నాడు? చివరిగా అన్నది వినపడలేదే. ఆగు డడ్డు, డడ్డు ఆగు. జాగ్రత్త అండి, జారి పడతారేమో. డడ్డు ఆగండి. డడ్డు సుఖంగా లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదా. అయ్యో వాటి పై నుంచి దూకుతానని వెళ్ళాడు. అయ్యో అది ముందే చెప్పొచ్చుగా. త్వరగా వెళ్ళండి, దూకిస్తాడో ఏమో. డడ్డు డడ్డు, అయ్యో డడ్డు, బాబు డడ్డు. ఆగో, ఎక్కడికి రాకండి, కింద పడిపోతారా? అందుకేగా వచ్చింది. సరే ఇప్పుడు కొంచెం. అయ్యో ఇక్కడి నుంచి దూకుతావా? రైట్ రైట్. సరే చనిపోదు, కానీ కొంచెం వెయిట్ చేస్తే కింద పడి తల పగిలి చావకుండా తలతోనే చావచ్చు. తలతో చనిపోవడం ఎంత ముఖ్యమో తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? నీ వయసు ఎంత? 10 ఈ నవంబర్ వస్తే. అదేంట్రా, ఖచ్చితంగా నవంబర్ వస్తుంది. నువ్వేంటి డౌట్గా నవంబర్ వస్తే అంటున్నావు? ప్రాణం పోతే వస్తుందా? నువ్వు ఏమంటున్నా లాజికే లేదు. కంగారులో అవన్నీ ఎలా వస్తాయి? ఇలా చూడు, నువ్వు చచ్చిపోవాలంతే కదా. కొంచెం వెయిట్ చేయి. నేనెందుకు వెయిట్ చేయాలి? ఇంకో ప్రశ్నకి అందరం దానికోసమే కదా వెయిట్ చేస్తున్నాం, చావడానికి. నువ్వు కొంచెం వెయిట్ చేయి. ఒక 60, 70, 85 సంవత్సరాలు ఆ తర్వాత వెళ్ళిపోయి ఎవరొద్దన్నారు, అందరూ కలిసి పంపిస్తారు. ఒక వీరుడు, ఒక మగాడు దేన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు, అదే వెతుక్కుంటూ రావాలి. అది చూడు, అమ్మ కూడా వచ్చేసింది. రండి రండి రండి. నువ్వు దగ్గర రాకండి, చెప్తున్నాడు కదా, దగ్గర రాకండి. అలాగే రైట్ 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 రైట్, అక్కడే ఉండండి. ఓకేనా? వాట్ ఈస్ యువర్ పాయింట్? పాయింట్ దగ్గరికి రావద్దు. అది కాదు బాబు, దగ్గరికి రావద్దు. నీ దగ్గరకు వస్తే నాకేంటి సంతోషం? నాకు కాస్త చెవుడు, అందుకే దగ్గరకు వచ్చాను. నీకు వినపడుతుందా? ఇందాకేదో చెప్తున్నా, మాట మార్చేసావు. మనం దేన్ని వెతుక్కుంటూ దగ్గరికి రావద్దు. అది కాదు బాబు, మనం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు, చావును కూడా అంటున్నా. ఈ చావుందే, సిగ్గలేదు దానికి. చీ అని ఉమ్మేసి వెళ్ళమన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అవమానం. నేనుంటే మా అమ్మకి అవమానం, భారం. ఏంట్రా, నేనేదో మాట వరుసకన్నాను, దాన్ని నువ్వు అంత సీరియస్ గా తీసుకుంటావా? నేను నిన్నే తప్ప ఎవరిని సీరియస్ గా తీసుకోమంటావు? కరెక్ట్. చూసారా, బాబు నొచ్చుకున్నాడు. నీకేం కావాలి బాబు? నాకు నాన్న కావాలి. నా స్కూల్ రిపోర్ట్ లో రాసుకోవడానికి ఇనిషియల్ సర్నేమ్ కావాలి. ఈ ఇంటికి ఒక మగాడు కావాలి. ఏసీ ఎప్పుడు బిజీ. అంతే కదా, చేసేస్తే పోయా. ఏం చేస్తావు? మీ నాన్నగారు నీకు చేయింది, మా నాన్నగారు నాకు చేయింది. నీకు నేను చేస్తాను, నీకు నేను నాన్నగా ఉంటాను. వచ్చే బాబు. నన్ను మా అమ్మను ఎప్పుడు నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటావా? మాతోనే ఉంటావా? ఉంటాను. స్కూల్లో డ్రాప్ చేస్తావా మోటార్ బైక్ లో? అలాగే. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్ అంటే ఏం ప్రామిస్? చెయ్యి చెప్తా. కూర్చుని మాట్లాడతా, కాలు నొప్పిగా ఉంది. భద్రం. నువ్వు భద్రం. అమ్మా, నువ్వు స్కూల్ కి రావాలి. సరే వస్తాను. సరే, ఈ నీకేమవుతాడు? నీకు నాన్న. నీకు. సరే అదే లేరా. చెప్పు. ఏమండి, మీ మనసులో ఏముందో చెప్పండి. మొహమాటం ఎందుకు? ఏంటి మనసులో ఉన్నది? సరే హస్బెండ్. ఓకే. ఇక మీద నా కొడుకుని ఎవరైనా కొట్టడం గాని తిట్టడం గాని చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు. రారా బాబు రా. పూతోటకు అమ్మనే వచ్చనే, ఈ ఇంటికి పరిమళం తెచ్చనే.
ఓ తోడుకై నిరీక్షించే నా కళ్ళు తడాలని ఎడారిలో కన్నీళ్ళు బతుకే వెతికే ఒక రాగం శృతిగా కలిసే అనురాగం నిరాకతో ఏకాకలి ఏకాంతం నీ నవ్వులు ఏనాటికి నా సొంతం Sex? Sex? Sexena? Sir. Attis. రేపు పొద్దునే డబ్బు ఏర్పాటు చేస్తాను. శెట్టి గారికి ఇచ్చేసిరా. హలో దేవయ్య, రేపు సెక్స్తో డబ్బు పంపిస్తున్నాను. సెక్సే నా పూర్తి పేరు, అది ముద్దు పేరయ్యా. అతను పోలీస్ ఆఫీసరే, నా పాత ఫ్రెండు, నాకు నమ్మిన బంటు, అండర్ కవర్ ఏజెంట్, రహస్య పోలీస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా. అబ్బే అదేం లేదు, దాని గురించి నువ్వేం భయపడకు. సెక్సేనా అతని పేరు. ఓకే, పోలీస్ వెహికల్లో రాడు, మీ కారులోనే వెళ్ళి అహల్యంట్లో వెయిట్ చేసి పని పూర్తి చేయండి. ఏ స్థలం? ఓ ఆ స్థలమా? నువ్వు ఆక్రమించుకోవాలని చూస్తున్నావా? అదేగా, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. బాబాయ్. ఓకే సక్సేనా, నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి. రక్తం రాకుండా, గొడవలు లేకుండా. మన సంగీత పెళ్లి కదా. నిన్నో మొన్నో గుండు చేయించడానికి తీసుకెళ్ళినట్టుగా ఉంది సార్. ఎవరిని? మన సంగీతనే. ఏంటి? తిరుపతికి చిన్నప్పుడు. అవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? మరి తను నా కూతురు లాంటి సార్. నా ప్రాణాలు ఇచ్చేనా ఈ పని పూర్తి చేస్తాను. అదే వద్దుంటున్నాను. నో వైలెన్స్, నో బ్లడ్ సార్. బీ అలర్ట్, జాగ్రత్త రహో. అవుట్ అవుట్. అమ్మా, ఏం చేస్తున్నావు? అతను వింటాడు. అన్నవరానికి చచ్చి చెవుడు మిషన్ లేకపోతే వినపడదు. మరీ మంచిది. అతని గురించి మనకెందుకు? ఇలా చూడు, లైఫ్లో ఒకే ఛాన్స్. నేను మేడపై నుంచి దూకుంటే లైఫే లేదుగా, ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పు. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అమ్మో, డబ్బు ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఏం చేస్తావురా? నయా డాడీతో చెప్తాను. ఏంట్రా నయా డాడీ? ఇది నయా పైసా. నయా డాడీ అని నువ్వు నిర్ణయించుకుంటే సరిపోతుందా? సరిపోదా హల్యా, నువ్వే నిర్ణయించుకోవాలి. అది నా డబ్బా అయి ఉంటే నేనే ఇచ్చేవాడిని. అది శెట్టి గారి డబ్బు తిరిగి ఇచ్చేయాలి. ఏసీ ఇచ్చే 15 లక్షలతో మనం హాయిగా బతకొచ్చు. బాబును క్షేమంగా తీసుకొచ్చి ఇంటికి చేర్చాను అని అడిగితే ఎంతో కొంత ఇవ్వరా? అది కాకుండా నాకెప్పటికైనా పెళ్ళైతే ఖర్చుల కోసమని 2 లక్షల రూపాయలు దాచిపెట్టాను. 15-17 అయింది కదా, మంచి సర్కస్ ఒకదాన్ని కొనుక్కొని ముంబై ఎక్స్ప్రెస్ అని పేరు మార్చి 3 సంవత్సరాల్లో మళ్ళీ డబ్బు సంపాదించవచ్చు. అలాగే డడ్డు మనం తప్పించుకుని వచ్చామే, అలా డైలీ ఊరంతా తిరగచ్చు.
ఏం డడ్డు? నేను వద్దంటున్నానా అమ్మేగా? అతను ఎగ్జిబిషన్ లో మోటార్ బైక్ నడిపే స్టంట్ మ్యాన్. నువ్వు బార్ డాన్సర్వి. ఏయ్ డడ్డు, డడ్డు నేను చెప్పే ఇక చాలు. అదే నేను చెప్తోంది. మీ ఇద్దరి జంట నాకు నచ్చింది, ఇంకెవరికి నచ్చింది? లోకం తెలియని పసిపిల్లాడితో పడుతున్న కష్టాలు చాలవని ఇతనొకడా? అమ్మా, నాకు తెలిసి ఇంతకంటే పెద్ద మగాడు ఎవ్వరు లేరు. నువ్వు లక్కి, వద్దని మాత్రం చెప్పకు. అహల్య అహల్య